నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఆయన వరుసగా 3 సక్సెస్‌లను అందుకొని సీనియర్ హీరోలెవరికీ సాధ్యం కాని విధంగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు. ఇంకిప్పుడు బాబీ డైరెక్షన్‌లో 'ఎన్‌బీకే 109' అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమాను చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక యానిమల్ సినిమా డియోల్ పాత్ర చాలా బాగుంటుంది. ఆయన ఒక్క డైలాగ్ చెప్పకుండానే తన విలనిజాన్ని పండించాడు. అయితే 'ఎన్‌బీకే 109' సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు హీరోగా, బాబీ డియోల్ విలన్‌గా వస్తున్న ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుందని నందమూరి అభిమానులు చాలా మంచి అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే చిరంజీవికి వాల్తేరు వీరయ్య రూపంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందించిన బాబీ ఇప్పుడు బాలయ్య బాబుకి కూడా ఒక మంచి సక్సెస్‌ని ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి వీర మాస్ అనే టైటిల్‌ను పెట్టాలని చూస్తున్నారట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఇక మొదటి సాంగ్‌తో వరుస అవకాశాలు అందుకున్నారు ఊర్వశి రౌటేలా. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత పవన్ మరియు తేజు కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెమ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇప్పటికే సాంగ్ షూట్‌ను కూడా పూర్తి చేసినట్టుగా ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాలో నటిస్తున్న బిజీగా మారారు. వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎన్‌బీకే 109'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు దీటుగా బాబీ డియోల్ నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈసారి ఐటెమ్ సాంగ్ కోసం కాకుండా ఒక కీలక పాత్ర కోసం బాబీ ఊర్వశిని దింపాడు. అయితే షూటింగ్‌లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఊర్వశికి